ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియో వచ్చేసి మీకు ఆల్రెడీ అర్థమే ఉంటుంది కదా, థంబ్నెయిల్ చూస్తే. ఇక్కడ చూపిస్తున్న డ్రెస్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది. ప్యూర్ ఖాదీ కాటన్, ఓన్లీ మనకి రీజనబుల్ ప్రైస్ 500 లోపే వస్తుందన్నమాట. సో ఇందులో ఆనియన్ పింక్ షర్ట్ తీసుకున్నాను. చాలా కలర్స్ అయితే ఉన్నాయి. సో క్వాలిటీ అయితే చాలా బాగుందన్నమాట. మనం వాష్ చేస్తే ఇంకా థిక్గా వస్తుంది క్లాత్ అనేది. సో మంచిగా ఉంది. ప్యాంట్ కూడా చూసారు కదా, పలాజో టైప్ ఇచ్చారు. లూజ్గా చాలా బాగుంది, కంఫర్ట్గా ఉంటుంది. సమ్మర్లో వేసుకున్న ఎనీ టైం. ఏ లైన్ కుర్తీస్ చాలా నాకు ఇష్టం అనమాట. ఇలా ప్లెయిన్గా వేసుకుందామని తీసుకున్నాను, బట్ నా దగ్గర ఆల్రెడీ ఇలాంటి థ్రెడ్స్ ఉన్నాయన్నమాట. ఎప్పుడో తీసుకున్నాను. సో ఈ థ్రెడ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి డిజైన్ చేసుకుందామని ఒక చిన్న ఐడియాతో ఈ డిజైన్ అయితే వేస్తున్నాను అనమాట. దీనికోసం ఇలా 2 రూపీస్ కాయిన్, 1 రూపీ కాయిన్ ఉంటుంది కదా. సో కొంచెం సైజు 2 రూపీస్ కాయిన్ పెద్దగా ఉంటుంది, 1 రూపీ కాయిన్ చిన్నగా ఉంటుంది కదా. ఇలా డిజైన్ అయితే డ్రా చేస్తున్నాను అనమాట. ఇలా 4 క్రాస్గా అయితే డ్రా చేశాను. కొంచెం ప్లెయిన్గా వేసుకుంటే బాగుంటుంది, కొంచెం డిజైన్ చేస్తే బాగుంటుంది, హ్యాండ్ ఎంబ్రాయిడరీ దీనికి బాగా సెట్ అవుతుందని చెప్పేసి ఇలా ప్లాన్ చేశాను అనమాట. పెద్ద సర్కిల్లో ఇలా ఫ్లవర్ అయితే వేశాను. సో ఉన్న కలర్స్ తోటే వేసాను అనమాట, కొత్తగా ఏం తీసుకోలేదు. అప్పుడు ఎప్పుడో నేను ఇవి నా దగ్గర ఆర్డర్ ఇచ్చాను అనమాట, ఈ థ్రెడ్స్ అనేది. సో అవి ఉన్నాయని చెప్పేసి ఇప్పుడైతే వర్క్ వేసాను అనమాట. దీని మీద వర్క్ వేస్తే బాగుంటుంది, లుక్ క్రియేట్ అవుద్దని చెప్పేసి నేను ఇలా వేసాను అనమాట. మిడిల్లో ఇలా కొంచెం వైట్ థ్రెడ్ తోటి నాట్ స్టిచ్ ఉంటుంది కదా, అది మొత్తం ఫిలప్ చేశాను అనమాట. చాలా బాగుంటుంది. మొత్తం ఫ్లవర్ వేస్తే బాగుందని చెప్పేసి ఇలా మొత్తం ఫిలప్ చేశాను. చూసారు కదా, ఇలా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ఉన్న కలర్స్ తోటే ఈ పీచ్ కలర్స్ తోటి రోజ్ ఫ్లవర్ అయితే వేస్తున్నాను అనమాట. సో ఇలా మొత్తం అయితే ఎప్పుడో నేర్చుకున్న వర్క్ అనమాట ఇది నేను. సో హ్యాండ్ ఎంబ్రాయిడరీ చాలా డిఫరెంట్గా ఉంటాయి డ్రెస్ అనేది వేసుకుంటే. సో కొంచెం ఈ ఖాదీ కాటన్కి బాగా సూట్ అయిందనమాట ఈ ఎంబ్రాయిడరీ అనేది. సో ఇలా ఫ్లవర్స్ అయితే వేసాను అనమాట మొత్తము. చూసారు కదా, పీచ్ కలర్, బ్లూ కలర్, నెక్స్ట్ ఎల్లో కలర్, లైట్ పర్పుల్ కలర్ కూడా వేసాను అనమాట. ఇక్కడ వేస్తున్న డార్క్ గ్రీన్ అనమాట. అసలు లైట్ గ్రీన్ కావాలనుకున్నాను, బట్ అది లేదు. సో డార్క్ గ్రీన్ కూడా సెట్ అయిపోయింది. సో చూసారు కదా. సో మొత్తం మనము ఈ ప్లెయిన్ డ్రెస్కి కూడా నార్మల్గా ఏ చున్నీ అయినా పేరప్ చేసి వేసుకోవచ్చు, బట్ ఇలా డిజైన్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేనైతే ఉన్న థ్రెడ్స్ తోటి ఇలా డిజైన్ చేశాను అనమాట. సో మొత్తం ఇలా నాట్ స్టిచ్ ఉంటాయి కదా, ఇవన్నీ వేసాను మిడిల్లో. చూసారు కదా, ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. సో ఇది కరెక్ట్గా సూట్ అయింది అనమాట ఈ క్లాత్కి ఈ డిజైన్ అనేది. చూసారు కదా, ఇలా 4 ఫ్లవర్స్ అయితే వేసాను. ఎక్కువ వేస్తే కొంచెం క్లమ్జీగా అవుతుందని చెప్పేసి జస్ట్ 4 వేసాను అనమాట. చూసారు కదా, ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. చాలా బాగుందనమాట. సో ముందు వేసుకున్న డ్రెస్, ప్లెయిన్ డ్రెస్ చూడండి, అలాగే డిజైన్ వేసిన డ్రెస్ చూడండి, చాలా వేరియేషన్ అయితే ఉంది కదా. కొంచెం ప్లెయిన్ డ్రెస్ కంటే మనం డిజైన్ వేస్తే లుక్ అనేది చాలా బాగుంది. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మేము ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.